ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లో చాలానే అందుబాటులోకి వచ్చాయి. పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే ఎలక్ట్రిక్ కార్లేమో కానీ సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఆవిష్కరించిన ఓ చిట్టి ఎలక్ట్రిక్ కారు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది. దీనికి స్మార్ట్ సిటీ ఎలక్ట్రికల్ కారు విత్ ఏఐ అని పేరు పెట్టారు. ఏఐని కార్లలో ఉపయోగించడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని, అర్బన్ ప్రాంతాల్లో ఈ కారు యూజ్ఫుల్గా ఉంటుందని అంటున్నారు. సో ఇప్పుడు మనం స్మార్ట్ సిటీ ఎలక్ట్రికల్ కార్ విత్ ఏఐ అంట. ఇది ఒక ఇన్వెన్షన్. దీంట్లో అసలు దీని పర్పస్ ఏంటి మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేఘన ఉన్నారు. హాయ్ మేఘన, అసలు ఏంటి దీని పర్పస్ ఏంటి, దీని ఫంక్షనింగ్ ఏంటి? లైక్ స్మార్ట్ సిటీ ఎలక్ట్రికల్ కార్ విత్ ఏఐ. సో ఏఐ ఉంది, ఎలక్ట్రికల్. ఏఐ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫ్రంట్ డిటెక్షన్ స్విచెస్ అంటే యాక్సిడెంట్ స్విచెస్. సో ఎప్పుడైతే ఆ స్విచెస్కి లైక్ యాక్సిడెంట్ అవ్వడం, లైక్ ఏదైనా పార్టికల్ టచ్ అవ్వడం వల్ల ఈ డిస్ప్లేలో యాక్సిడెంట్ అలర్ట్ అని వస్తుంది. సో అప్పుడు కార్ అనేది మోషన్లోకి రాదు. అప్పుడు మళ్ళీ ఎంసీబీ ఆఫ్ చేసి స్విచ్ కి ఆఫ్ చేసి ఆన్ చేసి కార్ అనేది మోషన్లోకి వస్తుంది. అది మేజర్ మోటో పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఏంటంటే జిపిఎస్ వల్ల లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది చూస్తుంది డిస్ప్లేలో. అప్పుడు జోన్స్ మనం పెట్టుకోవచ్చు. ఆ జోన్ 1, జోన్ 2, జోన్ 3 లైక్ ఎన్ని జోన్స్ అయినా పెట్టుకోవచ్చు. సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ వల్ల జిపిఎస్ అనేది చూపిస్తుంది. లైక్ ఇప్పుడు 50 మీటర్స్ నియర్లో ఉన్నప్పుడు స్కూల్ జోన్ అని డిస్ప్లేలో చూపిస్తుంది. అప్పుడు స్పీడ్ అనేది కంట్రోల్ అయిపోతుంది. నువ్వు ఎంత స్పీడ్ పెంచినా కూడా కార్ అనేది అంత లిమిట్ దాటదు అనమాట. సో అది మేజర్. ఇంకా బ్యాటరీస్ కూడా యూజ్ చేస్తాం, 1000 వాట్స్ బ్యాటరీస్. ఫర్దర్గా ఏమి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అంటే కార్ అరౌండ్ మొత్తం సెన్సర్స్ పెట్టుకొని డిటెక్షన్ స్విచెస్ పెట్టుకోవచ్చు. అది ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అయితే ఇంత ఇంప్లిమెంట్ చేసాం. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? నార్మల్గా ఎలక్ట్రికల్ కార్స్ అనేవి మనకు బయట మార్కెట్లో ఉన్నాయి కదా, దీని స్పెషాలిటీ ఏంటి? లైక్ ఫర్దర్గా ఏఐ అనేది చాలా ఇంప్లిమెంట్ అంటే వస్తుంది కాబట్టి మార్కెట్లోకి. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా చాలా వెహికల్స్ అనేది వస్తున్నాయి. అంటే ఫర్దర్గా ఎలక్ట్రికల్ అండ్ ఏఐ రెండు మంచిగా ఉంది కాబట్టి మార్కెట్లో. సో మేము ఇది ఇంప్లిమెంట్ చేసాం. ఓకే, ఎంత చార్జ్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తుంది? 4 hours చార్జ్ చేస్తే 40 కిలోమీటర్స్ అరౌండ్ 35 వరకు వెళ్తుంది. ఓకే, మెయిన్ పర్పస్ ఏంటి దీనిది? అంటే అంత విల్లింగ్ అనిపించింది కదా మీకు ఇన్నోవేషన్ చేయాలి అని చెప్పి. మెయిన్ దాని పర్పస్ ఏంటి, మీకు అంత ఇంట్రెస్ట్ రావడానికి? అర్బన్ ఏరియాస్లో లైక్ ఈజీగా వెళ్ళొచ్చు.